ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ ఉద్యోగాల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన నిరుద్యోగులకు డిఎస్సిలో అన్యాయం జరిగే అవకాశం ఉంటుందని, కాబట్టి ఏజెన్సీకి ప్రత్యేక డిఎస్సిని కేటాయించి టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదివాసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేకంగా డిఎస్సిని నిర్వహించి గిరిజన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆదివాసీ సంఘాలన్నీ శుక్రవారం ఏజెన్సీ బంద్కు పిలుపునిచ్చాయి. బంద్ పూర్తి స్థాయిలో విజయవంతం అయింది. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని, ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేకంగా డిఎస్సిని నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. గిరిజన నిరుద్యోగులు, గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మన్యం బంద్ నిర్వహించబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మెగా డిఎస్సిలో ఏజెన్సీ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో జీవో నెంబర్ 3లానే భవిష్యత్తులో కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు ఆదివాసీ నిరుద్యోగులకు 100% కల్పించే చర్యలు చేపడతానని చెప్పేసి ఎన్నికలకు ముందు చెప్పి ఈరోజు మెగా డిఎస్సి పేరు మీద ఏజెన్సీ ఉద్యోగాలన్నింటినీ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్లోనే తీయటం అనేది ఆదివాసీ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉంది. దీనివల్ల ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 90% ఉన్నటువంటి ఆదివాసీలకు 6% రిజర్వేషన్, 6% ఉన్నటువంటి జనరల్ తెగల కులాలకు 90% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. ఆదివాసులకి అన్యాయం జరిగేటటువంటి ఈ మెగా డిఎస్సి నుంచి ఏజెన్సీ ఉద్యోగాలను నిలుపుదల చేసి ఏజెన్సీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని చెప్పేసి ఈరోజు ఏజెన్సీ వ్యాప్తంగా మన్యం బంద్ నిర్వహించబడతా ఉంది. ఈరోజు ఏదైతే మన్యం బంద్ జరుగుతుందో దీనికి ముఖ్య ఉద్దేశం, మా ఏజెన్సీలను రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ప్రతి విషయంలోనే అన్యాయం జరుగుతుంది. కాబట్టి మా ఏజెన్సీ ప్రాంతంలోని మా ఏజెన్సీలకు 100% ఉద్యోగాలు కల్పించాలని, కల్పించకపోతే మా యొక్క ఈ బంధులే కాదు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఆదివాసులందరూ రోడ్డు మీదకి వచ్చి అధిక సంఖ్యలో ఈ ధర్నాలు చేయడం ముందు జరుగుతుందనేది ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా స్పందించి మా ఆదివాసులకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి ఆదివాసీల న్యాయమైన కోరికలను తీర్చాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను చేపట్టారు. ఏజెన్సీ బంద్ సందర్భంగా వ్యాపార సముదాయాలన్నీ సాయంత్రం వరకు మూతపడ్డాయి. రహదారులపై రాకపోకలు స్తంభించాయి. అయితే పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోకుండా, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆదివాసీ సంఘాలు సైతం కొద్దిసేపు వాహనాలను ఆపడం, తర్వాత తిరిగి వాటిని వదిలేయటం చేశారు. ఏజెన్సీ వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టారు. మొత్తం మీద ఆదివాసీ సంఘాలు చేపట్టిన మన్యం బంద్ సంపూర్ణంగా కొనసాగింది. పాలక ప్రభుత్వాలు ఏజెన్సీ వాసుల పరిస్థితిని ఆలోచించి ఏజెన్సీకి ప్రత్యేకంగా డిఎస్సిని నిర్వహించి ఆదివాసీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే డిమాండ్ ఏజెన్సీ వ్యాప్తంగా వినిపిస్తుంది. ఎప్పటికైనా పాలక ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి ఆదివాసీలకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ఇక్కడి ఆదివాసీ నిరుద్యోగులు కోరుతున్నారు. ఆదివాసీ సంఘాలు, గిరిజన నిరుద్యోగులు డిఎస్సిలో తమకు అన్యాయం జరుగుతున్న బాధను ప్రభుత్వానికి తెలియచేయడానికి బంద్ రూపంలో నిరసనను వ్యక్తం చేశాయి. పాలక ప్రభుత్వం వారి నిరసనను, బాధను అర్థం చేసుకొని వారికి అన్యాయం జరగకుండా ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక డిఎస్సిని నిర్వహించి గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ